అనే ఒక విష పురుగు ఏం చేస్తుందో ఒక్కసారి చూడండి. ఇట్లాంటి థంబ్నెయిల్స్ పెట్టి తెలంగాణ తీసుకొచ్చిన బాపు కేసీఆర్ గారి వ్యక్తిగత ప్రతిష్ట భంగం కలిగించే విధంగా చేస్తుంది. బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకొకటి, అక్కడ పులి ఇక్కడ తోకున్నది అనే కార్యక్రమాలు మొదలుపెట్టిరు. ఏమైతుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే, తెలంగాణ రైతన్నలకిచ్చిన, తెలంగాణ రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలకు బురుడి కొట్టించిర్రు, బురదలో కలిపిండ్రు, గంగలో దొక్కేసిర్రు. ఇప్పుడు ఒక్కటే పెట్టుకున్నారు, బనకచెర్ల నీళ్లను ఆంధ్రాకు కట్టబెట్టుడు. తెలంగాణలో ఏదైనా టాపిక్ రావాలంటే అది ఫోన్ ట్యాపింగ్ అని ముందట పెట్టి ఓ రోత మాటలు మాట్లాడుకుంటా రోజుకొకడు దీని మీద విషం కక్కుతున్నారు. అసలు ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు ఫోన్ ట్యాపింగ్ అన్నట్టుగా చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో. చెంబుగాడి చెంచలు ఇవన్నీ విషము కక్కుకుంటా న్యూస్లు ప్రచారం చేస్తానే. కేసీఆర్ గారి మీద, కేటీఆర్ అన్న మీద, హరీష్ అన్న మీద వ్యక్తిగత ప్రతిష్ట భంగం కలిగించే విధంగా ఎవడన్నా బురద జల్లే కార్యక్రమాలు చేసిండ్రనుకోండి, ఈటికా జవాబ్ పత్తర్సే దెంగే. ఇవాల్టి నుంచి కొడుకులారా ఒక్కొక్కడిని మడతపెట్టి దంచుతాం. ఇవాళ స్టూడియో వలగొట్టిరు కావచ్చు, రేపు మాత్రం మీ ఇళ్లకి వచ్చి చెప్పుల దెబ్బలు మాత్రం పడతారు ఒక్కొక్కడు. కొంచెం మా నాయకుల మీద మాట్లాడేటప్పుడు, బీఆర్ఎస్ పార్టీ మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుర్రి, ఖబర్దార్ నా కొడుకులారా. ఈరోజు మహాన్యూస్ వంశీ మీద సైబర్ క్రైమ్కు రావడం జరిగింది. మహిళా విభాగం తరఫున మా కార్పొరేటర్లము, మహిళా నాయకురాలతో కలిసి రావడం జరిగింది. గత కొద్ది రోజులుగా కాకుండా ఫస్ట్ నుంచి కూడా మహాన్యూస్ అనేది ఒక విషపూరితమైన ఛానల్. ఎప్పుడు ఎవరి మీద, కాంగ్రెస్ మీద ఉండదు, బీజేపీ మీద ఉండదు, ఏ నాయకుల మీద ఉండదు. పొద్దున లేస్తే 24 గంటలు రకరకాల చండాలమైన థంబ్నెయిల్స్ తోని కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, మరీ ఈ మధ్యలో ఫోన్ ట్యాపింగ్ పెట్టుకొని మొత్తం వ్యూస్ పెంచుకోవడానికి మొత్తం మహాన్యూస్ సంబంధించిన సంపాదన అంతా కేటీఆర్ గారి పేరు పెట్టుకునే చేస్తున్నారు. కేటీఆర్ గారి పేరుతోనే వాళ్ళకు వస్తున్నాయి. చండాలమైన, అసభ్యకరమైన మొత్తం థంబ్నెయిల్స్ పెట్టుకుంటా గలీజ్గా రకరకాలుగా చెప్తున్నాడు వంశీ. మొత్తం విషం అంతా కక్కేసుకుంటున్నాడు. సీమాంధ్ర కుక్క ఇట్లే కొనసాగుతే ఈరోజు మా బీఆర్ఎస్ వాళ్ళు కూడా దాడి చేసిండ్రు. ఇట్లనే ఇంకా ఆపకుంటే ఆ స్టూడియోను కానీ మా మహిళా విభాగం తరఫున కూడా మా మహిళలతో చెప్పు దెబ్బలు తినుడు ఖాయం. ఈ ఒక కేసు పెట్టినాము. దీంతో కూడా మా బీఆర్ఎస్ తరఫున వాళ్ళు చేసిన దానికి ఈ కేసు కూడా స్పందించి నోరు మోసుకోకుంటే మర్యాదగా చెప్తున్నాం, తెలంగాణ బీఆర్ఎస్ మహిళా విభాగం తరఫు నుంచి చెప్పు దెబ్బలు తినుడు ఖాయం ఈ వంశీకి అని చెప్తున్నాం. ఖబర్దార్ వంశీ. మహాన్యూస్ వాళ్ళు చేసిన వాక్యాల వల్ల మాకు ఆడోళ్ళకు చాలా గలీజ్గా అనిపిస్తుంది. ఏంటంటే ఇది ఒక సిగ్గుచేటు అనిపిస్తలేదు వానికి. మరి అమ్మ కానీ చెల్లె కానీ ఉన్నదో లేదో, మహేష్ కానీ వంశీ గానికి కానీ మరి వాళ్ళు ఒక ఆడవాళ్ళకు ఒక మర్యాద లేకుండా, ఒక రెస్పెక్ట్ లేకుండా ఫోన్ ట్యాపింగ్ అని బ్లాక్మెయిల్ చేసాడు ఒక్కటి పెట్టిర్రు. వీళ్ళకి ఇదే కాకుండా ఇంకా వేరే పనులు లేవో ఏమో, మా మీదనే ఎగబడుతున్నారు బీఆర్ఎస్ మీద. మొత్తం వీళ్ళది ఇట్లా అయితే ఊకోరు. ఇక ఇప్పటిదాకా వాళ్ళ ఆఫీస్ కాడనే ఉన్నారేమో, మేము ఆడోళ్ళం దిగుతున్నాము. ఇంకోసారి ఫోన్ ట్యాపింగ్ అనే పదం వచ్చి మా బాపు గారి పేరు కానీ, కేసీఆర్ పేరు కానీ, కేటీఆర్ గారి పేరు కానీ వచ్చింది అనుకో, ఇక మేము ఆడోళ్ళమే దిగి చొప్పు దెబ్బలు కొట్టి ఇప్పుడు ఇట్లా ఉంది. రేపటి నుంచి ఇంకా వేరేగా ఉంటుంది, అదేందో చూపిస్తాం కూడా. ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ అనే ఒక అంశం తీసుకొచ్చి కేటీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న మహాన్యూస్ ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇదే కాదు, ఇది ఫైనల్ గా చెప్తున్నాము. ఇంకోసారి ఇది రిపీట్ అవుతే మాత్రం మహిళలు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మహిళలందరూ వాళ్ళ స్టూడియో మీద కావచ్చు, వాళ్ళ ఇళ్ల మీదకి వచ్చి మరి చెప్పు తీసుకొని కొనడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇప్పటికైనా ఇలాంటి చేయడం బంద్ పెట్టేసి గవర్నమెంట్ కూడా అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. భారత రాజ్యాంగం, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అనేది క్లియర్గా ప్రిన్సిపల్స్ ఆఫ్ ది న్యాచురల్ జస్టిస్ కింద కొన్ని రూల్స్ అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. రాజ్యాంగం ప్రకారం కావచ్చు, ఐటీ యాక్ట్ ప్రకారం కావచ్చు, భావ ప్రకటన స్వేచ్ఛకి, మీడియా స్వేచ్ఛకి కొన్ని హద్దులు అనేటివి నిర్ణయించడం జరిగింది. ఎక్కడ కూడా వ్యక్తిగత స్వేచ్ఛ కావచ్చు, డిఫమేటరీ వర్డ్స్ వాడడం, డిఫమేటరీ స్టేట్మెంట్ ఇవ్వడం, డిఫమేటరీ ఇలాగా అంటే థంబ్నెయిల్స్ పెట్టి వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలాగా న్యూస్ను స్ప్రెడ్ చేయడం కూడా చట్ట ప్రకారం నేరం అవుతుంది. ఆ చట్ట ప్రకారం నేరం కాబట్టి మహా న్యూస్ ఛానల్ సంబంధించిన సీఈఓ గారి మీద కావచ్చు, న్యూస్ని స్ప్రెడ్ చేసిన ఛానల్ యాజమాన్యం మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఈరోజు సైబర్ క్రైమ్స్లో మేము బీఆర్ఎస్ లీగల్ టీం, అదేవిధంగా మహిళా నాయకురాలు అందరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్నాలెడ్జ్మెంట్ కూడా పోలీసు వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీని మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తామని ఈరోజు ఏసీపీ గారు చెప్పడం జరిగింది. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతోటి ఒక సూడో జర్నలిజం తయారైంది తెలంగాణలో. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కొరకు మనం ఉద్యమం చేసిన రోజు కూడా
ఇలాంటి శక్తులు వ్యక్తులు తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రయత్నం చేశారు. తర్వాత వచ్చిన తెలంగాణలో అభివృద్ధిని కూడా అనేక రకాలుగా మరి పలచన చేయడానికి ప్రయత్నం చేసిన ఈ సీమాంధ్రులు ఈ విషంగక్కే కార్యక్రమంలో కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణనే కాదు భారతదేశమే పొగిడే విధంగా పెరిగినటువంటి రాజకీయ నాయకత్వం కావచ్చు, ఇక్కడ అభివృద్ధిని కావచ్చు, ప్రజలందరూ కూడా మళ్ళీ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్ని కోరుకుంటున్న సందర్భంలో ఇట్లాంటి తప్పుడు ఫేక్ వార్తలతోటి ఎలాంటి ఆధారాలు లేకుండా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా కేవలం వాళ్ళ రేటింగ్ కొరకో లేకపోతే వాళ్ళ బతుకు తెరువు కొరకో ఇతరుల యొక్క కుటుంబాలని కించపరిచే విధంగా వ్యక్తిత్వాలని హననం చేసే విధంగా మరి పరువు ప్రతిష్టల్ని భంగం కలిగించే విధంగా తప్పుడు వార్తలు చేస్తున్న ప్రచారం చేస్తున్న మహా న్యూస్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా పరిశీలించి చర్య తీసుకుంటామని తెలియజేశారు. ఏదేమైనా ఇలాంటి వ్యక్తుల పట్ల తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా ఒక కన్నేసి ఉంచాలని చెప్పి, ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు అడ్డుకోవాలని చెప్పి, దాంట్లో తెలంగాణ అడ్వకేట్ జేఏసీగా మేము గతంలో ఉద్యమం కొనసాగేటప్పుడు కానీ, ప్రభుత్వంలో కానీ, ఇప్పుడు ప్రతిపక్షంలో కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం వదిలిపెట్టము. రేపు అవసరం అనుకుంటే కోర్టులో డిఫమేషన్ కేసు వేసి కూడా వాళ్ళని కోర్టుకు ఈడుస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం.